అబ్బో నేనైతేనా చాలామందికి కాంప్లెక్స్ ఉంటుంది. మనం ఏది కాదో ఆ పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉంటే ఏం చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని ఊహలు చేస్తూ ఉంటాం. నిజంగా మనం ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. వేరే వాళ్ళ షూస్లో కాలు పెట్టు ఉంటారే, ఆ చెప్పులో ఉండే సమస్యలు రాళ్ళో ముళ్ళో ఏదో మనకి చెప్పులో కాలు పెట్టినప్పుడే తెలుస్తాయి జీవితం. అదేవిధంగా ఏంటంటే మనం అనుకునేవి చాలా ఉంటాయి. ఉదాహరణకి భార్య ఎక్కువ ఇబ్బంది పెడుతోంది అనుకోండి భర్తని, నేనైతేనా అంటాడు వాడు పెళ్ళి కాకముందర. పెళ్ళైన తర్వాత వాడికి అసలు పరిస్థితి తెలుస్తుంది. ఆఫీసరు సరిగ్గా పని చేయించడం లేదు వేరే వాళ్ళ చేత, అబ్బో నేనైతేనా అట్లా చేస్తా ఇట్లా చేస్తా ఏవో అంటూ ఉంటారనమాట. అట్లా ఒకటనే కాదు, భర్త వల్ల భార్య బాధపడుతోందని అనుకుందాం, ఆ చెల్లెలు ఎవరో పెళ్ళి కాకుండా నేనైతేనా అంటూ ఉంటారు. ఈ నేనైతేనా ఇఫ్ ఓన్లీ ఐ వర్ టు బి, ఆ కాంప్లెక్స్ చాలా చెడ్డది. యాక్చువల్గా మనం పోయినప్పుడు దానిలో ఉండే అవస్థలు మనకు అర్థం అవుతాయి. ఓహో ఇది కదా అనిపిస్తుంది జీవితం. నేను జీవితంలో ఆయనకి స్టేజ్ దాటి వచ్చాను. ఇప్పటికీ నాకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండే వచ్చినప్పుడు ఇఫ్ ఓన్లీ ఐ వర్ అని పల్లెటూళ్ళ రచ్చబండిలో కూర్చుని ఉంటారు పెద్దలు. పాలిటిక్స్ ఈ మోదీ గాడు లేకపోతే రేవంత్ గాడు లేకపోతే చంద్రబాబు గాడు ఈ లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు నేనైతేనా నేనైతేనా అని చెప్పి. ఈ నేనైతే అనేది పిచ్చి కాంప్లెక్స్. అది యాక్చువల్గా మనం ఆ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది దానిలో ఉండేటువంటి బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి తెలుస్తుంది. మనం అనుకున్నది సాధిస్తామని అనుకోక్కర్లేదు, ఎవరిని తక్కువ చేయక్కర్లేదు. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఉంటారు. మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మన సమస్యలు తెలుస్తాయి. కానీ వ్యక్తుల సమర్థత అనేది ఉంటే ఎవరి సమర్థ ఎఫిషియన్సీ వాళ్ళకి ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం కొద్ది మార్పులు చేయగలం తప్ప మూలతః అంటే బేసిక్గా మార్పులు చేయటం అనేది బహుశా చాలా చాలా కష్టం. అది కొంతమందికి కారణ జన్మలకే అసాధ్యం అవుతుందని చెప్పి మనం అనుకోవాలన్నమాట. కాబట్టి నేనైతే నన్ను కాంప్లెక్స్ వదులుకోవటం మంచిదని నా ఉద్దేశం. నమస్కారం.